ఈరోజు భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఈ జయంతి కార్యక్రమం నిర్వహించడం కోసం గౌరవ శాసనసభ్యులు అమిలేష్ సుందరరావు గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు జయంతి వేడుకని అత్యంత వైభవంగా చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కళ్యాణ్ దుర్గం ప్రాంతానికి సాయంత్రం గౌరవ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు చేసిన సందర్భంగా ఘనమైనటువంటి స్వాగతం పలికి కళ్యాణ దుర్గం ప్రజలంతా ఒక్కసారిగా రోడ్ల మీద చేసి వారి యొక్క ఆనందాన్ని ఎంతో ఉత్సాహంగా నిన్న ఆ కార్యక్రమంలో పాల్పంచుకుని జయప్రదం జరిగింది. ఈ రోజు కూడా భక్త కనకదాస జయంతి కార్యక్రమం కూడా ఒక కనకదాస సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కనకదాస యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేసి ఆ సర్కిల్ కి నామకరణం కూడా చేసి ఈరోజు అధికారికంగా ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమంలో వేలాదిగా ఇక్కడ అటు కనకదాస సంబంధించినటువంటి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి గురువులు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యక్రమం అందరూ కూడా ఈ రోజు చేసి కార్యక్రమం చేయడం కోసం వేలాదిగా తరలి వస్తున్నారు. చాలా బ్రహ్మాండ జరుగుతుంది. నారా లోకేష్ గారి కార్యకర్తలు చేసి మాట్లాడుతూ కార్యకర్తల కష్టం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి కార్యకర్తల కోసం నిత్యం అండగా ఉంటాం, కార్యకర్తల కష్టాల్లో పాల్పంచుకుంటాం, కార్యకర్తల కోసం ఎంత త్యాగానికి సిద్ధంగా ఉందని చెప్పేసి వారు పిలుపునివ్వడం నిజంగా కార్యకర్తలు చాలా సంతోషంగా సమావేశంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అంతా కూడా ఈ రోజు నారా లోకేష్ గారు రావడం మా ప్రాంతానికి నిజంగా అదృష్టం. ఎందుకంటే వారి యొక్క సేవల్ని గతంలో యువకాల పాదయాత్ర ద్వారా ఏ విధంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వహించారో అప్పట్లో కళ్యాణం రాలేకపోవడం కూడా ఈ రోజు కళ్యాణ కార్యక్రమాన్ని ఉంచుకొని ఈ యొక్క కళ్యాణ గ్రామంతో పాటు అంటే పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా విరివిగా అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం చేయాల్సిన కోరుతున్నారు.